నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అనుకున్నంత అయింది. ఉధృతంగా ముంచుకొచ్చిన శాండీ అమెరికాకు పెను ఉత్పాతాన్ని తీసుకొచ్చింది. అంచనా కూడా వెయ్యలేనంత నష్టాన్ని మిగిల్చింది. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెను బీభత్సాన్ని సృష్టించింది. ఏకంగా 18 రాష్ట్రాలపై ప్రభావం చూపి 6 కోట్లకు పైగా ప్రజల్ని ప్రభావితం చేసింది. లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. పోతూ పోతూ 50 మందిని తనతో తీసుకెళ్లింది. ఈ శాండీ బీభత్సపై స్పెషల్ ఫోకస్. శాండీ తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. న్యూయార్క్ నగర వీధులన్నీ ఇంకా మోకాలు లోతు నీటిలోనే ఉన్నాయి. నష్టం ఎంత అన్నది అంచనాలకు కూడా రావడం లేదు. ఇప్పటికే తుపాను ధాటికి 50 మంది అమెరికన్లు చనిపోయారు. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 13,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అమెరికా తూర్పు తీరంలో శాండీ తుపాను ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, అట్లాంటా తదితర నగరాల్లో భారీ ఎత్తున సహాయక చర్యలను అధికారులు ప్రారంభించారు. మంగళవారం అల్పపీడనం తుపానుగా మారటంతో గంటకు 40 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఈ తుపాను ప్రభావంతో అమెరికా తూర్పు తీరంలోని నగరాలన్నీ నీట మునిగాయి. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, మసాచ్యూసెట్స్ తదితర తూర్పు రాష్ట్రాలపై శాండీ తన ప్రభావాన్ని చూపింది. సోమవారం నుంచి వీస్తున్న ఈదురుగాలులకు రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ ఆగిపోయింది. పలు విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా మంగళవారం నుంచి 8 మిలియన్ల మంది ప్రజలు చీకట్లో గడుపుతున్నారు. ఈ తుపాను ప్రభావానికి దాదాపు 50 మంది మరణించారు. ఆస్తి నష్టానికైతే లెక్కే లేదు. మరణించిన వారి సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉంది. సముద్రపు నీరు వేగంగా కొట్టుకురావడంతో ఇళ్లు, చెట్లు, పార్కులు కూలిపోయాయి. న్యూయార్క్ నగర వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. విమానాశ్రయాలు, వంతెనలు, రహదారులు అన్నింటినీ మూసివేయటంతో ఎక్కడా జనసంచారం లేదు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాలో ఉన్న నిర్మానుష్య పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఎక్కడి వారక్కడే నిలిచిపోయారు. అగ్రరాజ్యం అమెరికా శాండీ తుపాను రూపంలో మహా విపత్తును ఎదుర్కొంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ చవిచూడనంతగా $2,000 కోట్ల మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది. 13,500 విమాన సర్వీసుల్ని నిలిపివేశారు. 13 రాష్ట్రాల్లో ఈ భీకర శాండీ తుపాను సృష్టించిన ప్రకృతి ప్రళయానికి 50 మంది మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. Well, we're in the lobby here of our hotel. We're completely underwater in this first store here. There's chairs floating by. శాండీ విలయానికి ఏకంగా 15 రాష్ట్రాలు అంధకారంలో మునిగిపోయాయి.
న్యూయార్క్ విద్యుత్ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. ఫలితంగా 6.5 లక్షల కుటుంబాలు అంధకారంలో చిక్కుకున్నాయి. న్యూజెర్సీలోని అణు విద్యుత్ కేంద్రం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఈ తుపాను మంగళవారం తీరం దాటినప్పటికీ ముప్పు మాత్రం ఇంకా పోలేదని అమెరికా వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వణికిస్తూ వచ్చిన శాండీ తుపాను ప్రచండ గాలులు జడివానలతో అమెరికా తూర్పు తీరం అల్లకల్లోలమైంది. భీకరమైన పెనుగాలులు, కుంభవృష్టిగా వర్షాలు, పోటెత్తిన సముద్ర అలలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 180 ఏళ్ల అమెరికా చరిత్రలోనే ఇదే భారీ తుపాన్. న్యూయార్క్ పరిసర నగరాన్ని శాండీ తుపాన్ వీడిందని, అయితే అది మిగిల్చిన ప్రభావం, మంచు వర్షం ప్రమాదం ఇంకా పొంచి ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను వల్ల సుమారు $2,000 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు. న్యూయార్కులోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 6 అడుగుల ఎత్తు మేరకు నీరు నిలిచి ఉంది. ఫోకస్లో షార్ట్ బ్రేక్. శాండీ విలియంతో తెలుగు కుటుంబాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్కూళ్లు లేవు, ఆఫీసులు లేవు. చివరికి దీపావళి పేరు చెప్పుకుని ఇండియాకు వచ్చేద్దామన్నా దారి లేదు. విమానయాన సర్వీసులు రద్దవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అమెరికాలోని తెలుగు వాళ్లు. పైగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో కటిక చీకటితోనే సమరం చేస్తున్నారు. ఓవైపు ఈదురుగాలులు, మరోవైపు మంచు వర్షంతో గజగజలాడిపోతున్నారు. అమెరికా తూర్పు ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన శాండీ తుపాన్ న్యూయార్క్, న్యూజెర్సీలో భారీ నష్టం మిగిల్చింది. ఇంతటి విధ్వంసాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రవాసాంధ్రులు చెబుతున్నారు. గత 3 రోజులుగా విద్యుత్, టెలిఫోన్ సదుపాయాలకు తీవ్ర అంతరాయం కలగడంతో న్యూయార్క్ డౌన్ టౌన్, బ్రూక్లిన్ డౌన్ టౌన్లలో చీకట్లు అలుముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వర్జీనియా తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురు ప్రవాసాంధ్రులు నరకం చూస్తున్నారు. విద్యుత్తో పాటు ఇంటర్నెట్, ఫోన్ సదుపాయాలకు కూడా అంతరాయం కలగటం, ఎక్కడ చూసినా నీరే కనిపించడంతో తెలుగువారు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వ్యాపారం చేసుకోవటానికి అమెరికా వెళ్లిన వారి పరిస్థితి కూడా అంతే. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా వ్యాపారాలన్నింటినీ మూసుకున్నారు. కరెంటు సరఫరా లేకపోవడంతో వ్యాపార కార్యకలాపాలతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా నిలిచిపోయాయని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇంత భీభత్సమైన తుపానును చూడలేదంటున్నారు అమెరికాలోని తెలుగువారు. ఆఫీసులు, వ్యాపారాలకు వెళ్లే వాళ్లు అన్నింటినీ పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. పోనీ కొన్ని రోజుల పాటు ఇండియాకు వద్దామన్నా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఏకంగా 13,000 విమాన సర్వీసులు రద్దవటంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు ఫోన్లు పనిచేయకపోవడంతో అమెరికాలోని తమ వారు ఎలా ఉన్నారోనని ఇక్కడి వారు కంగారు పడుతున్నారు. అక్కడి తాజా సమాచారాన్ని ఇక్కడి వారికి తెలియజేయాలన్నా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ప్రవాసాంధ్రుల్లో ఎవరికీ ఏ ప్రాణ నష్టం జరగలేదు. శాండీ తుపాను ఒబామాకు ఎసురు పెట్టేలా ఉంది. బాధితుల్ని ఎలా ఆదుకుంటాడు, సహాయ చర్యలు ఎలా చేపడతాడు అన్న దాన్ని బట్టి ఒబామా భవితవ్యం ఆధారపడి ఉంది. కాస్త అటు ఇటు అయినా అమెరికా అధ్యక్ష పీఠాన్ని రోమ్ని ఎగరేసుకుపోతాడు. ఏది ఏమైనా శ్వేత సౌదాధిపతి ఎవరు అవ్వాలి అనేది డిసైడ్ చేసేది మాత్రం శాండీనే. అధ్యక్ష ఎన్నికల సమయంలో వచ్చిన శాండీ తుపాన్ ఒబామాకు అంది వచ్చిన అవకాశమని కొందరంటుంటే, రోమ్నీకి అవకాశమిచ్చే కొత్త పరిణామమని మరికొందరంటున్నారు. తుపానులో ప్రాణ నష్టం తగ్గించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి సహాయక చర్యలను ఒబామా యంత్రాంగం విజయవంతంగా పూర్తి చేస్తే ఆయన విజయానికి ఢోకా లేకపోవచ్చు. కానీ ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అధ్యక్ష పీఠాన్ని రోమ్నీ ఎగరేసుకుపోవచ్చు.
ఒబామా రోమ్నీల మధ్య పోరు హోరాహోరీగానే ఉండవచ్చని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాండీ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశమూ ఉంది. మంచి ఊపు మీద ఉన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి శాండీ తుఫాన్ బ్రేక్ వేసింది. దాంతో ఒబామా వైట్ హౌస్ కే పరిమితం కాగా ఆయన ప్రత్యర్థి రోమ్నీ ప్రచారంలో అదరగొడుతున్నారు. ఇప్పుడు శాండీ తుఫాన్ ఒబామాకు సానుకూలంగా మారనుందా లేదా ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయా అనేది చెప్పడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శాండీ తుఫాను ప్రభావం వల్ల అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా ఓ వారం ముందు తుఫాను సంభవించడం ఒబామాను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రచారం ఊపందుకున్న సమయంలోనే శాండీ అమెరికాను గడగడలాడించడంతో ఒబామా ప్రచారాన్ని మధ్యలో వదిలేసి పూర్తిగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఒబామా దేశ తూర్పు ప్రాంతంలోని తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం మానుకోవడంతో అక్కడ నెలకొన్న పోలింగ్ పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా మారాయని సర్వేలు తెలుపుతున్నాయి. శాండీ తుఫాను తీవ్రంగా ప్రభావం చూపిన 9 రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీకి గట్టి పట్టుంది. మంగళవారం జరిగే పోలింగ్ లో ఒబామా అక్కడ పైచేయి సాధించాలంటే శాండీ తుఫాన్ నుంచి త్వరగా తేరుకుని ఓటర్లందరూ ఓటేసేందుకు సిద్ధపడాలి. అప్పుడే ఒబామా విజయావకాశాలు మెరుగుపడే పరిస్థితి నెలకొంటుంది. తూర్పు రాష్ట్రాల ఓటర్లకు పోలింగ్ రోజున ఒబామా చేపట్టిన అభివృద్ధి పథకాలకు బదులు తుఫాను భీభత్స దృశ్యాలే కనిపిస్తే ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 2005 నాటి కత్రినా తుఫానును ఎదుర్కోవటంలో జార్జ్ బుష్ సారథ్యంలోని నాటి రిపబ్లికన్ ప్రభుత్వం విఫలం కావటం, 2008 అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవటం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల సమయంలో సంభవించిన శాండీ తుఫాన్ డెమోక్రాట్ ప్రభుత్వాన్ని దెబ్బతీస్తుందో లేక ఒడ్డుకు చేరుస్తుందో వేచి చూడాల్సిందే. ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. శాండీ ఎంత పవర్ఫుల్ అంటే రోడ్డు మీద పరిగెత్తే వాహనాలు గాల్లో ఎగురుతాయి. ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు అడ్రస్ దొరకకుండా పోతాయి. ఇల్లు వీధులే కాదు, నగరాలకు నగరాలనే చిందరవందర చేస్తుంది ఈ భయానక విపత్తు. అమెరికాకే వెరీ వెరీ స్పెషల్ అనిపించే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ పేరే హరికేన్. అమెరికాలో హరికేన్ టోర్నడోల సీజన్ మొదలైందంటే కొన్ని రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. మరోవైపు రాదులే అని ఊపిరి తీసుకునేలోపు ఒక్కసారిగా ఊళ్లకు ఊళ్లనే ఊడ్చిపారేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో గత 5 ఏళ్లుగా టోర్నడోలు, హరికేన్లు విరుచుకుపడుతున్నాయి. ఆకాశంలో సునామీ అలలు విరుచుకుపడినట్లు భయంకరమైన వేగంతో సుడులు తిరుగుతూ వచ్చే గాలులు విన్నును మన్నును ఏకం చేస్తున్నాయి. అసలు ఈ హరికేన్లు అమెరికాలోని ఎందుకొస్తాయి? ఈ వాయు ఉత్పాతం విరుచుకుపడడానికి కారణమేంటి అని సామాన్యులు ఆలోచిస్తారు. నిజానికి హరికేన్లు మొదట టోర్నడోలుగా పుడతాయి. ఆ తరువాత అవి అల్పపీడన ద్రోణులుగా కలిసి హరికేన్లుగా శక్తివంతంగా రూపొందుతాయి. దీంతో ఇవి సృష్టించే విలయాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. టోర్నడో అనేది గాలి నుండి పుడితే హరికేన్ సముద్రంలోని అల్పపీడన ద్రోణుల్ని కలుపుకొని విజృంభిస్తుంది. నిజానికి ప్రకృతి సృష్టించే విధ్వంసానికి తారాస్థాయిగా టోర్నడోలను చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతాన్ని అమాంతం క్షణాల్లో ఊడ్చిపెట్టేస్తుంది సుడిగాలి. కొన్ని సందర్భాల్లో గాలి, మరికొన్ని సందర్భాల్లో గాలితో పాటు వర్షాన్ని తీసుకొస్తాయివి. అమెరికా, ఐరోపా దేశాల్లో టోర్నడోల ప్రభావం ఉన్నా అమెరికాలోనే వీటి తాకిడి ఎక్కువ. అమెరికాలో ఏటా 1200 టోర్నడోలు వస్తాయి.
వీటిలో చాలా టోర్నడోలు భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించేవే. అమెరికాలోని నెబ్రాస్కా, కన్సాస్, ఒక్లహామా, టెక్సాస్, అయోవా ప్రాంతాల్లో వీటి ప్రభావం ఎక్కువ. ఈ రాష్ట్రాలు అన్నిటినీ కలిపి టోర్నడో యాలీగా పిలుస్తారు. 50 కిలోమీటర్ల పరిధిలో ఏటా 5 టోర్నడోలు వస్తాయి. వీటికి ప్రత్యేకమైన సీజన్ అంటూ ఏమీ లేకున్నా వింటర్, స్ప్రింగ్ లో ఎక్కువగా వస్తాయి. సీజన్ మారినప్పుడల్లా వేడిగాలులు, చలిగాలులు కలిసే ఇవి పుడతాయి. వింటర్లో వచ్చే టోర్నడోలు సుడిగాలికే పరిమితమైతే సమ్మర్ తర్వాత వచ్చేవి పెను తుపాన్లను సృష్టిస్తాయి. వేసవి తర్వాత వచ్చే భయంకరమైన తుపాన్లను అమెరికన్లు హరికేన్లుగా పిలుస్తారు. ఇవి ఎంత బలంగా ఉంటాయంటే 1991లో ఇలినాయిస్ లోని మెక్లిన్ కౌంటీలో వచ్చిన నాన్ సీజన్ టోర్నడో దెబ్బకి 20 రైలు బోగీలు ట్రాక్ మీద నుంచి ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డాయి. శీతాకాలం రాగానే అమెరికా ఈశాన్య ప్రాంతంలో టోర్నడోల తాకిడి మొదలవుతుంది. వచ్చి రాగానే వేగంగా విస్తృతంగా వస్తాయి. 2008లో మొదటి టోర్నడో వచ్చిన తర్వాత రోజే 84 టోర్నడోలు దాడి చేశాయంటే వాటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో మైదాన ప్రాంతాల్లో వచ్చే టోర్నడోలు జనావాసాల్ని తాకి సర్వం నేలమట్టం చేస్తాయి. గత 10 ఏళ్లలో టోర్నడోల వల్ల అమెరికా ₹1,00,000 కోట్ల నష్టపోగా వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అట్లాంటిక్ కోల్డ్ వేవ్స్ కారణంగా 2 సీజన్లలో టోర్నడోలు, హరికేన్లు వస్తాయి. గల్ఫ్ కోస్ట్ నుంచి వచ్చే చల్లని గాలులు ఏప్రిల్ నెలలో టోర్నడోలను సృష్టిస్తాయి. సెకండ్ సీజన్లో వచ్చేవి తమ వెంట భారీ తుఫాన్లను మోసుకొస్తాయి. ఇప్పుడు వచ్చిన శాండీ తరహాలో ప్రళయాన్ని చూపిస్తాయి. ఎందుకంటే గల్ఫ్ తీరంలో వచ్చే టోర్నడోలు హరికేన్లుగా మారే ప్రమాదం ఎక్కువ. సాధారణ టోర్నడోల కంటే ఇవి 10 రెట్లు ఎక్కువ నష్టాన్ని సృష్టిస్తాయి. కుంభవృష్టి కురిసినట్లు వర్షం, ఎటు చూసినా వీచే గాలులకు ఊగిపోయే చెట్లతో భీతావహ పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి తుఫాన్ల గురించి ముందుగా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఉండడంతో అమెరికా ఈ ప్రకృతి ఉపద్రవాల వల్ల ఏర్పడే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకుంటోంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద విషాదం, అతి భయంకర ప్రళయం. హరికేన్ శాండీ దెబ్బకు అమెరికా అతలాకుతలమైపోయింది. 1-2 కాదు, ఏకంగా 18 రాష్ట్రాల్లో 80 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపించింది ఈ పెను తుఫాను. దాదాపు $2,000 కోట్ల నష్టాన్ని చూపించింది. అమెరికా చరిత్రలోని కని విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించింది హరికేన్ శాండీ. కరేబియన్ దీవుల నుంచి మొదలై క్రమక్రమంగా భీకర రూపాన్ని దాల్చుకుంటూ దూసుకొచ్చిన ఈ పెను తుపాను అమెరికాలోని 18 రాష్ట్రాలను నిలువునా ముంచింది. న్యూయార్క్ మాన్హాటన్లో రికార్డు స్థాయిలో 14 అడుగుల ఎత్తున వరద ప్రవాహం కొనసాగింది. దాదాపు 80 లక్షల ఇళ్లు, కార్యాలయాలు వరద తాకిడికి గురయ్యాయి. ఈ ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ లో వరద కారణంగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి.
న్యూయార్క్ సిటీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు దాదాపు 50కు పైగా ఇళ్లు కాలిపోయాయి. వీటిని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. హరికేన్ న్యూయార్క్ ను దాటి కెనడా వైపు ప్రయాణిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద కారణంగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించడానికి 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక 1888 తర్వాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వరుసగా 2 రోజుల పాటు మూసివేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్, న్యూజెర్సీలోని సబ్వేలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కుప్పకూలింది. అమెరికాలో శాండీ కారణంగా 39 మంది ప్రాణాలు పోయాయి. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది. హరికేన్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అమెరికా అధ్యక్షుడు ఒబామా తన ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టారు. సహాయ కార్యక్రమాలను ఉధృతం చేశారు. శాండీ ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. హరికేన్ బలహీనపడుతూ కెనడా వైపు సాగిపోతూ ఉండడంతో అమెరికన్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది అమెరికాను కుదిపేసిన శాండీ తుఫాన్ పై స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.